ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. స్టఫింగ్ ఎక్కువ పెట్టడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అయింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు ఉగాది పచ్చడి వీడియో చూసి ఉంటారు కదా. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఉగాదికి స్పెషల్గా మనం ఏం చేసుకుంటాం, నెక్స్ట్ ఉగాది పచ్చడి తర్వాత మనం వచ్చేసరికి బోలీలు చేసుకుంటాం. అంటే బచ్చాలు అంటారు, ఇంకోటి వచ్చేసరికి బోలీ అంటారు, నెక్స్ట్ ఇంకోటి అంటారు బొప్పట్లు. ఫేమస్ బొప్పట్లు. ఉగాదికి బొప్పట్లు లేదే ఎవరు మిస్ అవ్వకుండా చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి ఈ యొక్క బొప్పట్లు రెసిపీ ఈ వీడియోలో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్గా అయితే నేను ఈ వీడియోలో అనేది మీకు చెప్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఈ ఉగాదికి ఏమేమి తిన్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సో ముందుగా అయితే మనం వచ్చేసరికి కుక్కర్ అనేది తీసుకుందాము. శనగబడలు వేసుకోవాలి. వీటిని ఇప్పుడు వాష్ చేసేసుకున్నాము. సో ఇదైతే ఇలా వాష్ చేసేసుకున్నాము. వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. సో వాటర్ని యాడ్ చేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మనము వీటిని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఈలోపు మనం వచ్చేసరికి పిండిని అయితే కలిపి పెట్టుకొని ఉన్నాము. దానికోసం నేను మైదా అయితే తీసుకుంటున్నాను. కొద్దిగా జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. సేమ్ మనం చపాతీ పిండి ఎలా అయితే గట్టిగా రౌండ్గా చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోవాలన్నమాట. ఇది కూడా కలుపుకునేటప్పుడు కొద్దిగా నూనె లేదా నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, చూడండి. దీన్నైతే మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాము. మూత పెట్టేసుకొని ఫైనల్గా పప్పు అయితే ఇలా ఉడికిపోయింది. ఆల్మోస్ట్ ఉడికిపోయింది, మొత్తం ఉడికిపోయిందిలే. స్ట్రైన్ చేసేసుకొని మెత్తగా అయితే రుబ్బుకోవాలన్నమాట. సో నేనైతే స్ట్రైన్ చేసుకోకుండా డైరెక్ట్ ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నేను ఇందులో అయితే పప్పు గుద్ద తీసుకొని పప్పులాగా రుబ్బేసుకుంటాను అనమాట. సో లేదంటే మనం మిక్సీ కూడా పట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మనకి ఎలా కన్వీనియంట్ అయితే అలా అనమాట. మొత్తానికి మెయిన్గా మనకు చాలా మెత్తగా అనేది రావాలి. సో ఇప్పుడు మనము బెల్లంని ఈ పప్పునైతే మిక్స్ చేసుకున్నాము. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసేసి బాండిల్ పెట్టుకోవాలి. సో ఇందులో మనము చూడండి బెల్లం ఇలా చిన్నదిగా పగలగొట్టుకొని ఇందులో వాటర్ కొద్దిగా జస్ట్ కరిగేంత వరకు మాత్రమే. ఈజీగా మనకు కరిగిపోతుంది, పెద్ద టైం కూడా తీసుకొని ఈజీగా కరిగిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు బెల్లం అనేది పూర్తిగా అయితే కరిగిపోతుంది అన్నమాట. సో ఇందులో కొద్దిగా యాలకులు పొడి,
బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి మనము ఈ పప్పు అయితే ఏదైతే రుబ్బుకున్నామో అది మొత్తం వేసేయాలి. చూసారా ఎలా దగ్గరికి పడిందో. సో ఇలా ఇంత గట్టిగా వచ్చేంత వరకు మనము కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే మనకు అడుగు అంటాను. కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. సో చూసారా అంత గట్టిగా అనేది రావాలి. అంతవరకు మనము తిప్పుతూనే ఉండాలి. చేయి నొప్పి కూడా వస్తుంది. అప్పుడు అమ్మకి ఇచ్చేయండి. సో చూడండి పిండి ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనము రౌండ్స్ చేసుకోవాలి. బోలీలు అయితే చేసేసుకున్నాము. ముందుగా మనం ఏదైతే మైదా తీసుకున్నామో దాన్ని అయితే రౌండ్స్గా చేసుకోవాలి. దాని తర్వాత పిండిని కూడా తీసుకున్నాం కదా, దాన్ని కూడా రౌండ్గా తీసుకోవాలి. ముందుగా ఒక పేపర్ తీసుకొని దీన్ని ఫుల్గా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ రెడీ చూసుకొని వేసుకోండి. సో ఇదన్నమాట మన మైదా పిండితో వచ్చిన ముద్ద. సో దీన్ని ఇప్పుడు మనము ఇలా చేసుకోవాలి. సో ఈ లోపల స్టవ్ కూడా ఆన్ చేసేసుకున్నాము. అయితే ఇందులో మనము ముందుగా చేసి పెట్టుకునే ఉన్న పప్పు బెల్లం వేసేసుకోవాలి. అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా మనము పెరుగు కూడా చేసేసుకున్నాము. చూడండి వేసేసాం. సో మనము ఈ భక్షాలని అలానే బోలిని లేదా బొప్పట్లు వీటినైతే మనం నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు. నెయ్యి బొప్పట్లు అంటేనే మనం నెయ్యి ఖచ్చితంగా వేయాలి. సో నెయ్యితో కాల్చుకుందాం మనం. ఫైనల్గా ఎంతో రుచికరమైన మన టేస్టీయెస్ట్ నేతి బొప్పట్లు అయితే రెడీ అయిపోయాయి. చూడండి నెయ్యి ఎలా ఉందో. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో టేస్ట్ విషయానికి అయితే సూపర్గా ఉంది. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. సో నాకు చూసుకుంటే ఇంకా పిండి కూడా మిగిలిందనమాట. సో అంత ఫుల్గా పెట్టినా కానీ పిండి కూడా మిగిలింది. సో ఒకటి టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. సూపర్గా ఉంది. ఇంకా తినాలనిపిస్తుంది. స్టఫింగ్ ఎక్కువ పెట్టడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అయింది. అది వేరే నెయ్యితో కాల్చాం కదా. సో నెయ్యితో కాల్చడం వల్ల ఇంకా చాలా బాగుంది, క్రంచీగా ఉంది. సో మెత్తంగా అంటే కొద్దిసేపు అయిన తర్వాత అవుతుంది, కొంచెం క్రంచీగా ఉంది. అది వచ్చేసరికి కొంచెం నెయ్యిని బాగా పీల్చుకున్నాక నార్మల్ అయిపోతుంది.
సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఈ ఉగాదికి మార్నింగ్ వచ్చేసరికి పచ్చడి, ఇప్పుడు వచ్చేసరికి బొప్పట్లతో ఫినిష్ చేసేసాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. బాయ్ బాయ్.